Hello and welcome to Cricket Venkatesh. 5 times champion and 5 times runner-up Chennai Super Kings ఈసారి బాటమ్ ఆఫ్ ది టేబుల్ 10th ప్లేస్ తప్పనట్టే ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు 10th ప్లేస్ వచ్చింది లేదు. 7 out of 8, 9 out of 10 వచ్చిన సందర్భాలు 2 సార్లు ఉన్నాయి, కానీ లాస్ట్ ప్లేస్ ఎప్పుడు కూడా తెచ్చుకోలేదు. కానీ ఈసారి తప్పనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 13 మ్యాచెస్లో 3 మాత్రం గెలిచారు, 6 పాయింట్స్ ఉన్నాయి. మ్యాచ్ నెంబర్ 62లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయారు. రాజస్థాన్ రాయల్స్ ఇంకా 6 వికెట్స్ ఇన్ హ్యాండ్, 17 balls టు గో, అంటే ఆల్మోస్ట్ 3 hours టు గో చెన్నైని ఓడించారు. దాంతో ఏంటంటే వాళ్ళకి లాస్ట్ ప్లేస్ తప్పదేమో. ఇంకొక మ్యాచ్ మిగిలింది గుజరాత్ టైటన్స్కి అగేన్స్ట్గా. ఆ మ్యాచ్లో చాలా పెద్ద మార్జిన్తో గెలిస్తే తప్ప వాళ్ళకి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ కాదు. సో 10th ప్లేస్ తప్పని పరిస్థితి కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్కి. వన్స్ అగైన్ ఒక నీరసమైన డిస్ప్లే అని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరు యంగ్స్టర్స్ ఆయుష్ మాత్రే అండ్ డెవల్డ్ బ్రెవిస్ తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ స్పీడ్, ఆ అర్జెన్సీ చూపించలేదు. అనే వెరీ వెరీ గుడ్ పిచ్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు న్యూట్రల్ విన్లో ఆడారు మ్యాచ్. ఢిల్లీలో ఒక మంచి బ్యాటింగ్ పిచ్ పైన దే మేనేజ్ టు గెట్ ఓన్లీ 187 for 8. వికెట్స్ ఎక్కువ పడతా వచ్చాయి. దానివల్ల వాళ్ళు 187 మాత్రమే, ముఖ్యంగా లాస్ట్ 6 ఓవర్స్లో దే మేనేజ్డ్ జస్ట్ 49 runs విత్ 2 గ్రేట్ ఫినిషర్స్, మహేంద్ర సింగ్ ధోని అండ్ శివం దుబే అట్ ది క్రీజ్. ఇద్దరు మంచి బిగ్ హిటర్స్ క్రీజ్లో ఉండి కూడా లాస్ట్ 6 ఓవర్స్లో 49 runs మాత్రం వచ్చాయి. అంతవరకు వాళ్ళు ఆల్మోస్ట్ 10 runs రన్ రేట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ అక్కడ వాళ్ళు ఆ ఫాల్టరింగ్, దానివల్ల ఏంటంటే బిలో పార్. ఎందుకంటే మనం చూసాం ఇదే పిచ్ మీద 2 రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ 206 ఎంతో చేస్తే దాన్ని ఈజీగా చేజ్ డౌన్ చేశారు గుజరాత్ టైటన్స్. అలాంటి పిచ్ పైన మీరు 187 మాత్రం చేస్తే అది విన్నింగ్ స్కోర్ అయ్యే అవకాశం లేదు. దానివల్ల వాళ్ళు ఓడిపోయారు. ఆకాష్ మడ్వాల్ బౌల్ బ్రిలియంట్ స్పెల్. ముఖ్యంగా అతను 12th ఓవర్కి బౌలింగ్కి వచ్చాడు. 12th ఓవర్కి అతను బౌలింగ్ ఇవ్వలేదు. 12th ఓవర్లో బౌలింగ్ వచ్చిన తర్వాత అతను ఆ యార్కర్స్ అండ్ ఆ రివర్స్ స్వింగింగ్ యార్కర్స్, రివర్స్ స్వింగ్ మనకి చెప్పుకున్నాం కదా, ఈ ఎప్పుడైతే సెలవా యూజ్ చేస్తున్నారో రివర్స్ స్వింగ్ అనేది జరుగుతుంది. రివర్స్ స్వింగ్ చక్కగా యూజ్ చేసుకుని హీ గాట్ 3 వికెట్స్, ఇంపార్టెంట్ వికెట్స్. ముఖ్యంగా డెవల్ బ్రెవిస్ని అవుట్ చేయడం, తర్వాత ధోనీని లాస్ట్ ఓవర్లో అవుట్ చేయడం. దానివల్ల అతను బ్రేక్స్ అప్లై చేయగలిగాడు అండ్ ఈ గాట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. అండ్ చేజ్లో దోస్ 2 యంగ్స్టర్స్, యశస్వి జైస్వాల్ స్టార్టింగ్లో రెచ్చిపోయాడు, 19 balls 36 చేశాడు. అండ్ వైభవ్ సూర్యవంశీ మామూలుగా చాలా అగ్రెసివ్గా ఆడతాడు, బిగినింగ్ నుంచి చాలా అగ్రెసివ్గా ఆడతాడు. కానీ ఈసారి ఏంటంటే అతను పవర్ ప్లేలో ఈ వాజ్ ప్లేయింగ్ సెకండ్ ఫిడిల్ టు యశస్వి అండ్ శాంసన్. తర్వాత మిడిల్ ఓవర్స్లో చాలా బాగా ఆడాడు. అది అతని ఇన్నింగ్స్లో డిఫరెన్స్ ఏంటంటే మిడిల్ ఓవర్స్లో బాగా ఆడాడు. 57 of 33 balls, అంటే అతని 200+ స్ట్రైక్ రేట్ జనరల్గా ఉంటుంది అతని, కానీ ఈసారి ఇతని స్ట్రైక్ రేట్ ఓన్లీ 172. బట్ ది వే హీ ప్లేడ్ ది స్పిన్నర్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్, అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో అతను డిఫరెంట్గా ఆడగలడు అనేది ప్రూవ్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ అండ్ ఆకాష్ మడ్వాల్ వర్ ది హీరోస్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ చేస్. సో రాజస్థాన్ రాయల్స్కి చివరిలో మంచి పర్ఫార్మెన్సెస్, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక ప్లేయర్ వాళ్ళకి దొరకడం. యశస్వి జైస్వాల్ ట్రిమెండస్ ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. అండ్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా ఒక చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్, బికాజ్ యశస్వి ఒక బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చాడు, మరోవైపు వైభవ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో సంజు శాంసన్ ఏంటంటే చాలా మెచ్యూర్డ్గా, చాలా కూల్గా ఆడాడు. ఈ స్కోర్డ్ 41 with 132 స్ట్రైక్ రేట్. కానీ అతను ఎన్ష్యూర్డ్ ద విక్టరీ వచ్చేలాగా అతను ఆడాడు. చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్. సో వాళ్ళు ముగ్గురు ఆడిన ఇన్నింగ్స్తో చాలా ఈజీగా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అఫ్కోర్స్ జురెల్ ప్లేడ్ ఏ బ్లైండర్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. జురెల్ చాలా క్విక్గా అతని 31 of 12 balls అండ్ ఫర్ ఎ చేంజ్ ఈవెన్ హెట్మైర్ ప్లేడ్ ఏ గుడ్ ఫినిషింగ్ రోల్. సో రాజస్థాన్ రాయల్స్కి చివరిలో బాగా కలిసి వచ్చింది మ్యాచ్. సో అట్లీస్ట్ లాస్ట్ ప్లేస్ లేకుండా బయటపడే పరిస్థితి వాళ్ళు కల్పించుకున్నారు. టాస్ గెలవడం వాళ్ళకి డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే టాస్ గెలవడం వల్ల
చెన్నై బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే ఈ పిచ్ మీద 200+ లాస్ట్ మ్యాచ్ మనం చూసాం. 200 సరిపోదు, 220 కొట్టాలి అని ఒక అర్జెన్సీ ఉంటుంది కదా, దానివల్ల వాళ్ళు తొందరగా వికెట్ కోల్పోవడం అనేది మనం చూసాం. ఆఫ్ ఆల్ ద పీపుల్, యుజ్వేర్ సింగ్ గాట్ 2 వికెట్స్. తన ఫస్ట్ ఓవర్లోనే ఈ గాట్ రీడ్ ఆఫ్ కాన్వే అండ్ ఈ గాట్ 1 more వికెట్ ఇన్ ద సేమ్ ఓవర్. సో స్టార్టింగ్లో వాళ్ళకి చాలా మంచి, ఉర్విల్ పటేల్ కూడా 0 అవుట్ అయిపోయాడు. సో స్టార్టింగ్లో మంచి బిగినింగ్ లభించింది వాళ్ళు. అండ్ యుజ్వేర్ గాట్ 1 more వికెట్. సో యుజ్వేర్ ఎక్స్పెక్ట్ చేయం 3 వికెట్లు వస్తాయి యుజ్వేర్కి స్టార్టింగ్లో అని చెప్పి, బట్ యుజ్వేర్ గాట్ 3 వికెట్స్ అండ్ పుట్ బ్రేక్స్. సో మరోవైపు ఆయుష్ మాత్రే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ఆయుష్ మాత్రే 43 ఆఫ్ జస్ట్ 20 balls, సూపర్బ్ ఇన్నింగ్స్ అతను ఆడాడు. కానీ వికెట్లు పడతా ఉన్నాయి, మరోవైపు వికెట్లు పడతా ఉన్నాయి. అశ్విన్ని ఎర్లీగా పంపించారు. అశ్విన్ ఎందుకు ఎర్లీగా పంపిస్తారు? అశ్విన్ని ఎర్లీగా వీళ్ళు పంపిస్తారు, రాజస్థాన్ వాళ్ళు హస్తరంగానే ఎర్లీగా పంపిస్తారు, కానీ ఎప్పుడు కూడా క్లిక్ కాలేదు. అశ్విన్ ఈజ్ నాట్ ఏ జనరల్ బిగ్ హిటర్. ఒక 4-6 కొట్టాడు, బాగానే స్టార్ట్ చేశాడు, కానీ అదే కంటిన్యూ చేయడం అతని నుంచి కాదు. జడేజా కూడా అంతే. జడేజా కూడా పెద్ద హిట్స్ కొడదామన్న ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు. సో వాళ్ళిద్దరూ అవుట్ అవడం, బ్రెవిస్ని నెంబర్ 4లో పంపించి ఉంటే సిచ్యుయేషన్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. బట్ బ్రెవిస్ కేమ్ ఇన్ అట్ నెంబర్ 6. బ్రెవిస్ అట్ నెంబర్ 6, ఈజ్ ఇట్ కరెక్ట్? ఐఎమ్ నాట్ షూర్. సో జడేజాని నెంబర్ 3లో, నెంబర్ 4లో, నెంబర్ 5లో, అశ్విన్ నెంబర్ 4లో పంపడం అనేది అది కొంచెం నాకైతే ఏం అర్థం కాలేదు. దానివల్ల వాళ్ళకి అక్కడ మొమెంటం అక్కడ పోయిందని చెప్పాలి చెన్నైకి. సో బ్రెవిస్ ప్లేడ్ 42 ఆఫ్ జస్ట్ 25 balls. వాళ్ళిద్దరే, ఆయుష్ అండ్ బ్రెవిస్ తప్పిస్తే చెన్నై ఇన్నింగ్స్లో ఆ మొమెంటం రాలేదు. నేను చెప్పినట్టుగా లాస్ట్ 6 ఓవర్స్లో 14 runs వచ్చాయి. 14 overs తర్వాత వాళ్ళ స్కోర్ 138 for 6, అంటే 200+ స్కోర్ వచ్చే పరిస్థితి కనిపించింది. కానీ అటు ధోని ఒక 6 కొట్టాడు, అండ్ శివం దుబే ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు. సో వాళ్ళు లాస్ట్ 6 ఓవర్స్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక 4, 2 6 తప్ప వాళ్ళు బౌండరీలు కొట్టలేదు, సింగిల్స్ ఇస్తూ వచ్చారు. అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. సో లాస్ట్లో కావాల్సిన ఆ కిక్ వాళ్ళ నుంచి రాలేదు. సరే వికెట్ లేవు, తర్వాత బ్యాట్స్మెన్ లేరు కరెక్టే, కానీ కొంతమంది రిస్క్ తీసుకోవాలి కదా, కొంత ఇంటెంట్ చూపించాలి. ఇంటెంట్ కనబడలేదు, ఇంటెంట్ అసలు కనబడలేదు. మీరు చూస్తే ఏంటంటే 18th over బౌల్డ్ బై మడ్వాల్, అదే అతను వాజ్ రివర్సింగ్ అండ్ యార్కర్ స్పెషలిస్ట్, యార్కర్స్ వేస్తున్నాడు. 4 runs వచ్చినాయి 18th overలో. 19th over బౌల్డ్ బై తుషార్ దేశపాండే, 6 runs వచ్చాయి. 20th over బౌల్డ్ బై మడ్వాల్లో 9 runs వచ్చినాయి, 2 వికెట్లు. ధోని, శివం దుబే ఇద్దరు ఒకటే. సో లాస్ట్ 3 ఓవర్స్లో 17 runs మాత్రం వచ్చాయి. సో వాళ్ళకి ఆ మొమెంటం రాలేదు. రాకపోవడం కానీ 187 మాత్రం చేశారు. సో మడ్వాల్కి 3 wickets, యుజ్వేర్కి 3 wickets. సో దేర్ బౌలర్స్ బౌల్డ్ వెల్, రాజస్థాన్ బౌలర్స్ ఫర్ చేంజ్. అక్కడ మీకు సందీప్ శర్మ లేడు, జోఫ్రా ఆర్చర్ లేడు, కానీ దే కేమ్ అప్ విత్ వెరీ గుడ్ బౌలింగ్ ఎఫర్ట్. దాంతో 187 మాత్రం చేయగలిగే చెన్నై. జైస్వాల్ స్టార్టింగ్లో అద్దరగొట్టేశాడు. 19 balls 36 runs చేశాడు. అండ్ సంజు శాంసన్ నేను చెప్పినట్టుగా చాలా కేర్ఫుల్గా ఆడాడు. అశ్విన్ బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ పెద్ద 6లు కొట్టలేకపోయాడు, కానీ 2 6లు అశ్విన్ బౌలింగ్లో సంజు శాంసన్ కొట్టాడు. బట్ వైభవ్ సూర్యవంశీ టుక్ కేర్ ఆఫ్ నూర్ అహ్మద్ ఒక ఓవర్లో, 8th overలో 2 4లో ఒక 6 కొట్టాడు. తర్వాత అతను వేసిన 10th overలో మరొక 6 కొట్టాడు. సో నూర్ అహ్మద్ చాలా ఎక్స్పెన్సివ్ ఫిగర్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటా ఈ సీజన్లో అతనికి, హ్యాండెడ్ ఓవర్ బై వైభవ్ సూర్యవంశీ. సో యంగ్స్టర్ ఎంత ఫియర్లెస్గా ఆడుతున్నాడు, అలాగే ఎంత మెచ్యూర్డ్గా ఆడాడు ఇన్నింగ్స్ అనేది అక్కడ మనకి ప్రూవ్ చేస్తుంది. సో వాళ్ళిద్దరూ కలిసి బ్రహ్మాండమైన స్టార్ట్ అందించాడు జైస్వాల్ ఇన్ ద పవర్ ప్లే. యాక్చువల్లీ పవర్ ప్లేలో చెన్నై వాళ్ళు 68 for 3 చేశారు, కానీ ఎక్కువ రన్స్ చేశారు. కానీ రాజస్థాన్ 56 మాత్రం చేశారు పవర్ ప్లేలో, 1 wicket కోల్పోయి. బట్ తర్వాత వాళ్ళు మిడిల్ ఓవర్స్లో దే వన్ ద మ్యాచ్, థ్యాంక్స్ టు వైభవ్ సూర్యవంశీ అండ్ సంజు శాంసన్. అండ్ తర్వాత వాళ్ళిద్దరు ఇచ్చిన స్టార్ట్ని జురెల్ బ్రహ్మాండంగా ఫినిష్ చేశారు. సో ఎక్సలెంట్ విన్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. చివరిలో వాళ్ళు మళ్ళీ పుంజుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ యశస్వి అండ్ సూర్యవంశీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా కలిసి వచ్చింది. అలాగే సంజు శాంసన్ ఈజ్ అన్ యాస్ట్యూట్ లీడర్, చాలా బాగా లీడ్ చేశాడు. ఈవెన్
అతను బౌలింగ్ చేంజెస్ కూడా ఇదువేర్ యాక్చువల్గా ఫస్ట్ ఓవర్లో తను 2 వికెట్ తీసిన తర్వాత వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. కానీ అతను మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఈ గాట్ రైడ్ ఆఫ్ అశ్విన్ 3rd వికెట్ కూడా తీసుకొచ్చారు. సో సంజు శాంసన్ క్యాప్టెన్సీ ఎబిలిటీ ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపించింది. ఆల్ సెడ్ అండ్ డన్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ విక్టరీ ఫర్ రాజస్థాన్ రాయల్స్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి ఈ సీజన్లో ఏది కలిసి రాదు. అండ్ ధోని 17 బాల్స్లో 16 రన్స్ చేశాడు. ఒక్క బౌండరీ, ఒక 6 కొట్టాడు తప్పిస్తే అన్ని సింగిల్స్ మాత్రమే. సింగిల్స్ ఆర్ కపుల్స్ ఉన్నాయేమో తెలిసి నాకు. బట్ ఓవరాల్గా వెరీ వెరీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది క్యాప్టెన్. సో క్యాప్టెన్ ఇలా ఆడితే ఎలా కుదురుతుంది మనకి? నెక్స్ట్ సీజన్లో మరి ధోని ఆడతాడా లేదా ఐ డోంట్ నో. ఇది యాక్చువల్గా చెన్నైలో జరుగుతుంది, లాస్ట్ మ్యాచ్ అయి ఉండేదేమో. బట్ ఈజీ నాట్ ప్రూవింగ్ టు బి ఎ లైబిలిటీ ఫర్ ద టీమ్, ఇది చెప్పండి.